మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా. అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. ఎన్టీఆర్ తోటి ఘర్షణ అది మీకేమన్నా ఇబ్బంది అనిపించింది? అప్పుడు ఏం లేదు. అప్పుడు నేను ఎంపీగా గెలిచి పార్లమెంట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆయన పార్లమెంట్ హౌస్లోంచి బయటకు వస్తున్నాడు, ఎదురుపడ్డాడు. నమస్కారం అన్నగారు. ఏం బ్రదర్, ఎలా ఉన్నారు, సినిమాలు తీస్తున్నారా ఇంకా మా మీద? లేదండి ఇప్పుడేం తీయట్లేదు అని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు నన్ను. ఆ తర్వాత రెండోసారి చీఫ్ మినిస్టర్ అయినాక భోజనానికి కూడా పిలిచారు. రోసయ్య హయాంలోని గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో అమర్ రాజా ఇన్ఫ్రా సంస్థకు చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నూనెగుండ్లపల్లి గ్రామాల్లోని సర్వే నంబర్ 65/1లో మొత్తం 483.27 ఎకరాలను కట్టబెట్టింది. వైసీపీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. అమర్ రాజా ఇన్ఫ్రాకు నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంది. 253 ఎకరాలను వెనక్కు తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. అమర్ రాజాకు చెందిన 4 యూనిట్లలో పవర్ సప్లై నిలిపివేయాలని ఎస్పీడీసీలకి లేఖ కూడా రాసింది. ఏ ఇతర పద్ధతిలోనూ పరిశ్రమ నడపకూడదని ఆదేశించింది. వైకాపా వేధింపులకు మరో దిగ్గజ పారిశ్రామిక సంస్థ పక్క రాష్ట్రానికి తరలిపోయింది. కక్ష సాధింపు చర్యలు తట్టుకోలేక తెలంగాణకు వెళ్లిపోయింది. వేధింపులు పెచ్చుమీరటంతో అమర్ రాజా బ్యాటరీస్ రాష్ట్రంలో విస్తరణ పనులు నిలిపివేసింది. ఏకంగా 9,500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.